భారతదేశానికి పెద్ద సమస్య అంటే 94% బంగ్లాదేశ్ భూభాగం మన సరిహద్దుల్లోనే ఉంటుంది. అంటే మనకి బంగ్లాదేశ్కి. అయితే ఇప్పుడు దాని ఇంపాక్ట్ అక్కడ జరిగే పరిణామాలు మనకి పెద్ద సమస్య. అక్కడ తిండి లేకపోతే మన దగ్గరకు వస్తారు, అక్కడ ఉద్యోగాలు లేకపోతే మన దగ్గరకు వస్తారు, అక్కడ ఉపాధి లేకపోతే మన దగ్గరకు వస్తారు, అక్కడ చివరికి ఆరోగ్యానికి, వైద్యానికి, విద్యకి కూడా మన దగ్గరికి వచ్చేటటువంటి అలవాటు ఉంది. ఇప్పుడు మన ఎత్తిన పెద్ద భారం కాబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ భారీ లాస్ అవుతోంది. తాజాగా 2 లక్షల కోట్ల సంపద గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ హసీనా దిగిపోయినప్పటి నుంచి చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఏకంగా 35% కాటన్ ఎక్స్పోర్ట్స్ కూడా బంగ్లాదేశ్కి మనం తగ్గించేసాం. అదే సమయంలో అక్కడ ఇండస్ట్రీస్ పనిచేయట్లేదు, కరెంట్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. తిరుగుబాటుదారుల కారణంగా ఆ దేశంలో జరిగిన పరిణామాల కారణంగా పారిశ్రామికవేత్తలు ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు. దాంతో ఉన్న సంపద అంతా కూడా ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతుంది. కొత్తగా రూపాయి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితులు లేకపోవడం అన్నది పెద్ద ప్రమాదం కింద మారుతుంది.